యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెద్ద కందుకూరులోని ఒక పరిశ్రమలో పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందారు. హుటాహుటిన క్షతగాత్రులను అంబులెన్స్లలో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ సైరన్తో కార్మికులను అలర్ట్ చేసింది యాజమాన్యం. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. మరోవైపు గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెద్ద కందుకూరులోని ఒక పరిశ్రమలో పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందారు. హుటాహుటిన క్షతగాత్రులను అంబులెన్స్లలో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ సైరన్తో కార్మికులను అలర్ట్ చేసింది యాజమాన్యం. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. మరోవైపు గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? బ్లాస్ట్ అనేది అసలు ఆ టైంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి కార్మికులు ఏం చెప్తున్నారు? బయటకు వచ్చారు కదా వాళ్ళు. ఇలా ఇవాళ 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఏదైతే యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ ఉంది. ఇక్కడ వివిధ సంబంధించినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కంపెనీ ఇది. దీంట్లో పనిచేసినటువంటి సమయంలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలి భారీగా అంటే పేలడంతో ఒక్కసారిగా కంపెనీ సంబంధించినటువంటి మిగతా సెక్యూరిటీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించారు. అయితే ఎవరికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 300 నుంచి 400 మంది కార్మికులు ఈ షిఫ్ట్ లో పనిచేస్తున్నారు. వెంటనే అందరూ కూడా ఆయా విభాగాల నుంచి బయటకు వచ్చారు. అయితే రియాక్టర్ పేలినటువంటి చోట భారీగా శబ్దం రావడంతో వెంటనే మిగతా కార్మికులంతా అక్కడ చేరుకొని చూసేసరికల్లా దాదాపు 2 కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. మరొక 8 మంది కార్మికులు కూడా గాయాలయ్యాయి. అయితే ఇద్దరిలో కూడా కనకయ్య అనేటువంటి కార్మికుడు చనిపోయారు చికిత్స పొందుతూ. మరొక కార్మికుడు ప్రకాష్ కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొత్తంగా చూసినట్టే బీతావాహ పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కంపెనీ కావడం, అదే పేలుడు పదార్థాల కంపెనీలో రియాక్టర్ పేలి భారీ శబ్దంతో విస్ఫోటనం కావడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వెంటనే ఎమర్జెన్సీ సైరన్ ను మోగించిన తర్వాత మిగతా కార్మికులంతా కూడా తమ కేటాయించినటువంటి పనులను కూడా ఆపివేశారు. అయితే పెద్ద ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం ఇక్కడ నుంచి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై అవుతుంటే ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఏదైతే మార్నింగ్ 6కు వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఏదైతే 6 గంటల ప్రాంతంలో మొదటి షిఫ్ట్కి వచ్చినటువంటి ఎంప్లాయీస్ పనిచేస్తున్న క్రమంలో 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా ఒకరు చనిపోవడం, మరొకరు తీవ్ర గాయాలు కావడం, మిగతా 8 మందికి కూడా గాయాలు కావడంతో ఒకంత కార్మికులందరూ కూడా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. అలాగే గాయపడినటువంటి కార్మికులు కావచ్చు, చనిపోయినటువంటి కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం కంపెనీకి చేరుకున్నారు. కంపెనీ ఎదుట కూడా ఆందోళన చేస్తున్నారు. అసలు ఎంతమందికి గాయాలై ఎంతమంది ఇంకా మిగతా వాళ్ళు కూడా చనిపోయిన అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ముఖ్యులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పేలుడు సంభవించిన వెంటనే యాజమాన్యం సైరన్ మోగించినట్టుగా చెప్తూ ఉన్నారు కదా, ఇది వాస్తవమేనా? వాళ్ళు అలర్ట్ చేశారా? అండ్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కొంతమందికి గాయాలయ్యాయి కదా, ప్రస్తుతం వాళ్ళకి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? అంటే సివియర్ గా ఉందా వాళ్ళ కండిషన్? మరి దానికి సంబంధించి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం స్పందించింది? అంటే వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ అదే కదా. మనం జనరల్ గా చూస్తుంటాం కంపెనీలకు సంబంధించి వివిధ ఉత్పత్తులు చేస్తుంటాయి. కానీ ఈ కంపెనీలో మాత్రం ఎక్స్ప్లోజివ్స్ కంపెనీగానే పేరు ఉంది. దాదాపు మొత్తం పేలుడు పదార్థాలు 100కు 100% పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఈ కంపెనీలో ఉత్పత్తి అవుతుంది. ఆ కంపెనీలోనే పేలుడు సంభవించిన రియాక్టర్ పేలుడు సంభవించడం
మిగతా స్టాక్ యార్డ్కి సంబంధించి కావచ్చు, మిగతా పేలుడు పదార్థాలకు సంబంధించిన స్టాక్ యార్డ్స్ కావచ్చు, వాటికి కూడా వెంటనే మిగతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ఎక్కడ కూడా పేలుడు సంభవించకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం అయితే రియాక్టర్ పేలినటువంటి చోట మొత్తం 10 నుంచి 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం, అందులో ఒకరు చనిపోవడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కి తరలించారు. మిగతా 8 మందిని ప్రస్తుతం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించిన వారిని కూడా హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే 300-400 మంది కార్మికులు ఒక షిఫ్ట్ లోనే పనిచేస్తారు. వారితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వారంతా కూడా తమ వారికి ఏమైనా అయిందన్నటువంటి కోణంలో కంపెనీకి చేరుతున్నారు. దాదాపు ఈ కంపెనీలో యాదగిరిగుట్ట మండలంతో పాటు అటు ఆలేరు, ఇటు ముఠకొండూరు, అలాగే రాజపేట, తుర్కపల్లి, బచ్చనపేట, జనగామ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన వారే పనిచేస్తుంటారు. సో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మొదటి షిఫ్ట్కి వచ్చినటువంటి కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం కంపెనీకి చేరుకున్నారు. కంపెనీ దగ్గర దాదాపు వందలాదిగా చేరుకున్నటువంటి వారితో ఒకసారిగా బీతావా పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పేలుడు పదార్థాల కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ కావడం, అందులో పేలినటువంటి సందర్భంలో ఇంకెవరికైనా గాయాలయ్యాయా, ఇంకేమైనా ప్రమాదం జరిగినటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా చేరుకొని అటు గాయపడ్డ వారిని ఆసుపత్రి తరలించారు. అటు కంపెనీ వారితో పాటు గ్రామస్తులు అలాగే కంపెనీలో పనిచేసే సిబ్బందితో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కింద శాంతిచర్చలకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా కంపెనీలో జరిగినటువంటి ఈ పేలుడుతోటి గతంలో కూడా పలుసార్లు కంపెనీలో పేలుడు జరిగాయి. గాయపడినటువంటి పరిస్థితి, చనిపోయిన పరిస్థితి, మళ్ళీ వాళ్ళు అదే పునరావృతం కావడంతో ఒక్కసారిగా ఒకంత కార్మికుల మధ్య అయితే ఆందోళన కనిపిస్తుంది. అశోక్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఎక్స్ప్లోజివ్స్ లోపల తయారు చేస్తారని చెప్తూ ఉన్నారు. సో కార్మికులకు సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు, సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు? అండ్ ఏవైతే నిబంధనలు గవర్నమెంట్ చెప్తూ ఉంటుందో ఆ నిబంధనలన్నీ ఈ యాజమాన్యం, ఫ్యాక్టరీ యాజమాన్యం కరెక్ట్గా పాటించిందా? దానికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ రెగ్యులర్గా వర్క్ చేసే కార్మికులు? అయితే కనిపిస్తుంది ఇవాళ జరిగినటువంటి పేలుడుతోటి కంపెనీ యాజమాన్యం సంబంధించిన నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉపాధి కోసం కంపెనీలో పనిచేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ అంటే పేలుడు పదార్థాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రభుత్వం అనుమతించినటువంటి ప్రైవేట్ కంపెనీలకు కూడా ఇక్కడ నుంచి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థాల కంపెనీలోనే పేలుడు సంభవించడం, అందులో కార్మికుడు ప్రస్తుతం చనిపోయి మరొక కార్మికుడికి తీవ్ర గాయాలు కావడం, మరొక 10 మంది వరకు కూడా గాయాల పాలై వాళ్ళని ఆసుపత్రి తరలించడం. సో ఇదంతా చూసినట్టయితే కంపెనీకి సంబంధించిన యాజమాన్య నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సెక్యూర్గా కార్మికులు కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులకు సెక్యూర్గా ఉండేందుకు పలు చర్యలు చేపడితేనే ప్రమాదం జరగకుండా ఉంటుంది. కానీ ప్రస్తుతం జరిగినటువంటి పేలుడుతోటి వెంటనే మిగతా సిబ్బంది అలర్ట్ అయ్యి ఎమర్జెన్సీ సైరన్ మోగించడం ద్వారా పెద్ద ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఒక పేలుడుతో పాటు మరొక పేలుడు కూడా సంభవించే అవకాశం ఈ పేలుడు పదార్థాల కంపెనీలో ఉంటుంది. సో కొన్ని మెజర్మెంట్స్ కూడా, సెక్యూరిటీకి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా లేవు అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అటు కార్మిక శాఖ కానీ మిగతా సంబంధించినటువంటి సెక్షన్స్ కానీ సరిగా పనిచేసేటువంటి సమస్య రాదు. కానీ ప్రస్తుతం కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పేసి కంపెనీకి సంబంధించినటువంటి పనిచేసేటువంటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆందోళన నిర్వహిస్తున్నారు. గాయపడ్డ వారిని వైద్యం అందించాలి, అలాగే చనిపోయిన వారికి సంబంధించి ఆదుకోవాలని చెప్పేసి, మరోవైపు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, నిబంధనలు పాటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్, ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీస్ దగ్గర పెదకందుకూరులో కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే చుట్టుపక్కలకు సంబంధించిన ఒక 10-15 గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా అసలు తమ వారికి ఏమైనా అయిందా అన్నటువంటి కోణంలో ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అశోక్, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ పేలుడు జరిగింది అని అయితే చెప్తూ ఉన్నారు కదా. సో కంపెనీ యాజమాన్యానికి సంబంధించి ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా? దీనికి అంటే బాధ్యత వహిస్తూ ఏమైనా వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే తప్పు జరిగింది ఇలాంటివి ఏమైనా తర్వాయి చూసుకుంటాము ఇలాంటివి జరగకుండా అని ఏమైనా హామీ ఇవ్వడం కానీ జరుగుతుందా? అక్కడ వాగ్వాదం కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. ఏం జరుగుతుంది అక్కడ? ప్రస్తుతం అయితే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్ మాత్రం వచ్చారు. పోలీసుల సమక్షంలో ఆయన వినయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం వల్ల ఒకరు చనిపోవడం, మరొకరి గాయాలు కావడం, మిగతా వారు కూడా గాయాలైన పరిస్థితి అని చెప్పేసి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గతంలో కూడా ఇదే విధంగా జరిగింది, ఇవాళ కూడా ఇదే జరిగింది. ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యం సమస్య చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలి, తాము సెక్యూర్గా పనిచేసుకోవడానికి వీలుగా వసతులు కల్పించాలని చెప్పేసి కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి వద్ద కూడా వాగ్వాదం చేస్తున్నారు. ఈ కంపెనీలో దాదాపు 3 షిఫ్ట్ల వారిగా జరుగుతుంటుంది.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు జనరల్ షిఫ్ట్ ఉంటుంది. సో నైట్ పనిచేసేటువంటి అంటే 24 hours into 7 పనిచేసేటువంటి కంపెనీలో కార్మికులు 3-4 విభాగాలు పనిచేస్తారు. సో పేలుడు పదార్థాల కంపెనీ కావడం చోట పక్కనే అంటే గతంలో ఎటువంటి నిర్మాణాలు లేనప్పటికీ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున కంపెనీ విస్తరించడం, దానికి తగ్గట్టుగా నిబంధనలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ రియాక్టర్ పేలి చనిపోయినటువంటి ఘటనతోటి ఒక్కసారిగా కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు అయితే ఆందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా కంపెనీ పనితీరు మెరుగుపరచాలని చెప్పేసి అయితే ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒకవైపు పోలీసులు, మరోవైపు గాయపడ్డ వారికి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు, బంధువులంతా కూడా పెద్ద ఎత్తున వందలాదిగా చేరుకుని అయితే ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పెద్దకంలో మనకు కనిపిస్తుంది. చీరా రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఇవి ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ కాబట్టి ఒక రియాక్టర్ ఏదైతే పేలిందో దాని అనుసంధానంగా మిగతావి కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. సో అక్కడంతా కూడా క్లియర్గానే ఉందా? ఎటువంటి అంటే మళ్ళా బ్లాస్ట్ అవ్వకుండా చూసుకున్నారా? అది అక్కడ అగ్నిమాపక సిబ్బంది వచ్చిందా? సో అక్కడంతా కూడా క్లియర్గానే ఉందా ప్రస్తుతం? మొత్తానికి అయితే కంపెనీకి సంబంధించినటువంటి అన్ని ఉత్పత్తులకు సంబంధించి స్టాప్ చేశారు ప్రొడక్షన్ సంబంధించి. ఎందుకంటే ఈ కంపెనీ నడుస్తుంది పేలుడు పదార్థాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి కంపెనీ. సో ఇదే కంపెనీలో పేలుడు సంభవించడం, కార్మికులకు గాయాలు కావడం, ఒకరు చనిపోవడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మొత్తం కంపెనీకి సంబంధించినంత కూడా ప్రస్తుతం అన్ని విభాగాలకు సంబంధించి పూర్తిగా వర్క్ అయితే స్టాప్ చేశారు. సో కంపెనీ ప్రమాదం జరిగే చోట, అలాగే కంపెనీ యాజమాన్యం ఆఫీస్ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్మికులు, వారి బంధువులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు, గాయపడ్డారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ పేలుడు పదార్థం సంబంధించిన కంపెనీ కావడంతో, రియాక్టర్ పేలడంతో ప్రస్తుతం అయితే కొంతమంది గాయాలు కావడం, మరొకరు చనిపోవడం అయితే జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఉదయం పూట వచ్చినటువంటి కార్మికులకు సంబంధించి తీవ్ర భయాందోళన మధ్య అయితే ప్రస్తుతం కంపెనీలో ఎటువంటి వర్క్ అయితే జరగట్లేదు. రైట్. థ్యాంక్ యూ అశోక్. క్షేమంగా ఉన్నారు. అది కాబట్టి మన వాళ్ళందరూ లెక్క వేసుకుంటే అందరూ మనకు ఉన్నారు. ఎంప్లాయీస్ అందరూ క్షేమంగా ఉన్నారు.